This is Via Verma. Welcome to BRKD in depth. తెలంగాణలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రానున్న వేళ నేతల పర్యటనలు సుడిగాలిలా కొనసాగుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవటానికి పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అభివృద్ధి పనుల పరిశీలనలు, వర్షాల ముసురులోనూ రోడ్లపైకి దిగిన మంత్రులు ఈ అన్నీ కలిపి ఎన్నికల హీట్ను మరింత పెంచుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలతో రాజకీయ రంగంలో కొత్త చిచ్చు రాజేశారు. కంటోన్మెంట్లో జరిగినట్టే జూబ్లీ హిల్స్లోనూ ఫలితం మారనుంది. గెలుపు కాంగ్రెస్ దే అంటూ బీఆర్ఎస్ పై నేరుగా వార్ ప్రకటించారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో ప్రజలు నిరాశపడ్డారని, ఇప్పుడు మార్పు కోరుతున్నారని మంటపెట్టారు. టికెట్ రేస్ నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు కీలక అంశాలపై పొన్నం వ్యాఖ్యలు చేస్తూ బైపోల్ బరిలో వేడి మరింత పెంచేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇంకా నోటిఫికేషన్ రాకముందే రాజకీయ రగడకు వేదిక అవుతుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్ ఓయూ కాలనీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వాములు పర్యటించారు. ఈ డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మంత్రులకు వివరించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ వర్షాల కారణంగా చేస్తున్న పనులు, చేయాల్సిన పనులు గురించి స్థానిక నేతలు మంత్రులకు వివరించారు. వీలైనంత వేగంగా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ఛానల్లో మాట్లాడారు. జూబ్లీ హిల్స్ బైపోల్పై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో జరిగిందే జూబ్లీ హిల్స్ లో జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ ఇంకా అపోహల్లో ఉందన్నారు. జూబ్లీ హిల్స్ లో గెలుపు మాదేనంటూ బీఆర్ఎస్ చెబుతున్న మాటలపై ఆయన రియాక్ట్ అయ్యారు. రేషన్ కార్డుల మొదలు సన్నబియ్యం వరకు తాము చేసి చూపించామన్నారు. నగరంలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నుంచి టికెట్ రేస్లో చాలా మంది ఉన్నారనే విషయంపైన నోరు విప్పారు సదరు మంత్రి. టికెట్ ఎవరికి ఇవ్వాలనేది పార్టీ హైకమాండ్ దే ఫైనల్ నిర్ణయం అన్నారు. అభ్యర్థి ఎంపికలో మాకు ఎలాంటి ప్రమేయం ఉండదన్నారు. క్షేత్ర స్థాయిలో 3 మంత్రులు అధికారులతో కలిసి జిల్లా వ్యాప్తంగా పనులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బీసీ రిజర్వేషన్పై పిటిషన్ న్యాయస్థానంలో ఉందని, దాని గురించి మాట్లాడకపోవటమే మంచిదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తున్నాయని తాము తిరగటం లేదని, జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులను పరిశీలన చేస్తున్నామని అన్నారు. తాము నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నామన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మనతో పాటు ఉన్నారు రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్. నమస్కారం రామ్మూర్తి గారు. నమస్కారం. రామ్మూర్తి గారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకుండగానే నేతల పర్యటనలు, అభివృద్ధి పనుల పరిశీలనలు, వర్షాల ముసురులోనూ రోడ్లపైకి దిగటం, ఈ చర్యలను ఎన్నికల హీట్ కోసం వ్యూహాత్మకంగా చేస్తారా, లేక నిజమైన పరిపాలనా చర్యలేనంటారా ఇవన్నీ? 20 నెలలుగా ముద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వం వాస్తవంగా మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో వాస్తవంగా కొంత హరిబరి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే వాస్తవంగా ఇలాంటి ఉప ఎన్నికలు రావద్దు, దురదృష్టకరం అయినా కూడా దీన్ని ఏ విధంగా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా శవాల మీద రాజకీయాలు చేస్తానది చాలా సంవత్సరాలుగా గత పాలనలో కూడా చూసుకోవచ్చు. ఏంటంటే గోపన్న చనిపోయిన తర్వాత సానుభూతి వ్యక్తం చేయాల్సిన అయితే ఇరు పార్టీలు దాదాపు 10 రోజులు వెళ్ళక ముందే ఏ విధంగా మేము ఆలం పెడతాం వీలం పెడతాం అని కొంత గల్లీ సంస్కృతి తీసుకొచ్చిందిగా మనం చూడొచ్చు. ఎందుకంటే 3 సార్లు హ్యాట్రిక్ గెలిచిన గోపన్న, ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఏ విధంగా మమైకమైపోయింది ఒకసారి వాస్తవంగా మాట్లాడుకుంటే ఒక 3 సార్లు గెలవడం అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే అది ఆ ఏరియా కూడా కొంచెం మిళితమైన ఏరియా. ఎందుకంటే క్లాస్ ఉంటది, మాస్ ఉంటది, అదే విధంగా క్లాస్ మాస్ కలిసి కూడా ఉంటది. అలాంటి సందర్భాల్లో అలాంటి ప్లేస్ లో కూడా 3 సార్లు గెలిచినంటే ఒకసారి ఏదైతే 9,000 చిల్లర 2 సార్లు, మళ్ళా దాని తర్వాత 16,000 చిల్లరతోని గట్టి పద్ధతుల మీద గెలిచిన ఏదైతే గోపన్న, వాస్తవంగా చెప్పాలంటే ఆ కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా అందరూ అండగా ఉండాలి. ఎందుకంటే గోపన్నకు వచ్చిన పరిస్థితి రేపు మీకు వచ్చినా కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తే ఎట్లుంటుంది అన్నది కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు ఎందుకంటే అన్ని కులాలు అన్ని మతాలతో ముడిపడ్డాయి. ఒక కులానికి సంబంధించి కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు. కాబట్టి ఎందుకంటే అన్ని కులాలకు అన్ని మతాలకు సేవ చేసే భాగ్యం ఒక రాజకీయాల్లో ఉంటది. కాబట్టి ఒక పవిత్రమైన రాజకీయాల్లో అపవిత్రమైన రాజకీయాలు తీసుకురావద్దని నా మనవి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడటానికి మనతో పాటు ఇంకొకరు ఉన్నారు, మిట్ట నర్సయ్య గారు. ఓకే, రామ్మూర్తి గారు, మంత్రి పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్లో జరిగిన ఫలితం జూబ్లీ హిల్స్లోనూ పునరావృతమని చెప్పటం, బీఆర్ఎస్ పై నేరుగా విమర్శించటం రాజకీయ దిశలో ఎంత ప్రభావం చూపవచ్చంటారు? ఇప్పుడు వాళ్ళ పార్టీ పరిస్థితి ఏందన్నది అక్కడ జరిగింది ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ జరిగింది అక్కడ జరుగుతుంది అనుకోవడం వాస్తవంగా తెలివితక్కువతనం అవుతుంది. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు వస్తాయి. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి అప్పుడు వాళ్ళ ఒరిజినాలిటీ తెలియదు కాబట్టి జనాలు, ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి
వాళ్ళకి ఓటు వేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ గవర్నమెంట్ ఉండేది కూడా ఎందుకంటే దేశంలో జమిలీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకా హార్డ్లీ 2-3 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థలైనా లేకపోతే ఎమ్మెల్యే గెలిచినా కూడా వాస్తవంగా ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇంకా స్థానిక ఎన్నికల్లో 3 ఏళ్ళు మా ప్రభుత్వం ఉంటుంది, 2 ఏళ్ళు మాత్రమే వీళ్ళ ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే మెజారిటీగా మా ప్రభుత్వం ఉంటది కాబట్టి వచ్చే ప్రభుత్వం. అదే విధంగా ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ మొత్తం గెలిచింది కూడా వాస్తవంగా హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఎవరికి ఓటేసి అన్నది కూడా అటు ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ అదే విధంగా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ బ్రహ్మరథం పట్టిందన్న విషయం కూడా తెలుసు. ఎందుకంటే కొన్ని అంశాలు ఏంటంటే కొంచెం ఒరిజినాలిటీ తెలియక ముందు మార్పు అని వాస్తవంగా చాలా మంది ఎగబడేసిన తర్వాత అలాంటి ఫలితాలు వచ్చినాయి కంటోన్మెంట్ లో కూడా. అంతే తప్ప కానీ ఆడ కంటోన్మెంట్ లో వాస్తవంగా చూసుకోవాలంటే వాపును చూసి బల్బు అనుకోవద్దండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా కొన్ని సందర్భాల్లో చనిపోయిన కుటుంబాలే గెలవాలని కోరుకోవాలి కానీ అక్కడ శవ రాజకీయాలు చేయొద్దని మరీ కోరుకుంటున్నాను. రామ్మూర్తి గారు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజల నిరాశను చాటిన వ్యాఖ్యలు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి ఉదాహరణలతో ఎన్నికల ఫలితంపై మైనస్ లేదా ప్లస్ ప్రభావం ఎంతుండొచ్చంటారు? ఇప్పుడు రేషన్ కార్డులు మేము కూడా 5 లక్షల చిల్లర కార్డు ఇచ్చినామండి. ఎందుకంటే వీళ్ళలాగా మేము ప్రచారం చేసుకోలేదు. ఎందుకంటే పక్కింటోనికి వచ్చిన కార్డు ఎదిరింటోనికి కూడా తెలియదండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు. వీళ్ళు ఏంటంటే ఏదో చేసినాం చెప్పుకోవడం తప్ప హైదరాబాద్కి ఏం చేసినాండి? హైదరాబాద్కి మేము 36 ఫ్లైఓవర్లు కట్టినాం, అదే విధంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినాం. కొన్ని ఏంటంటే ఐటీ ఎగుమతులతో పాటు ఐటీ ఉద్యోగాలను కూడా ఐటీ ఎగుమతులు దాదాపు ఎన్ని తీసుకొచ్చినామన్నది కూడా లెక్కలతో సహా చెప్తా. అదే విధంగా ఏంటంటే హైదరాబాద్ అభివృద్ధి కానీ తెలంగాణ అభివృద్ధి కానీ గత 10 ఏళ్లలో ఏ విధంగా అయినది కూడా చాలా సందర్భాల్లో చాలా విధాలుగా చెప్పిన. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత 20 ఏళ్లుగా తాత్సారం చేసుకుంటా ఏదైతే శవ రాజకీయాలు అదే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా కాలం గడుపుతున్నారు తప్ప వీళ్ళతోని వాస్తవంగా చెప్పాలంటే ఊదుగాలకు తీరలేదండి తెలంగాణ రాష్ట్రానికి. రామ్మూర్తి గారు, కాంగ్రెస్ టికెట్ రేస్లో అనేక అభ్యర్థులు ఉన్న విషయం తెలిసిందే. ఫైనల్ నిర్ణయం హైకమాండ్ అన్న స్పష్టం. పార్టీ లోతైన వ్యూహాన్ని ఎలా ప్రతిబింబిస్తుందంటారు? ఇప్పుడు వాళ్ళు ఎవరు పెట్టుకున్నా వాస్తవంగా ఏంటంటే మేమైతే చనిపోయిన కుటుంబానికి అండగా ఉండాలని గౌరవ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కూడా వాస్తవంగా మా మానవత్వం ఉన్న పార్టీగా కాంగ్రెస్ నాయకులు చనిపోయినా అదే విధంగా బీజేపీ నాయకులు చనిపోయినా మాధవ దృక్పథంతో అక్కడ పోటీ చేయని సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. కానీ ఈ 2 పార్టీలకు ఎప్పుడైనా రాజకీయం మీద బతికే ఈ 2 పార్టీలు ఏదైతే బీజేపీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ ఏదైతే వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు జాతీయ పార్టీలు అని చెప్తాయి కానీ జాతీయ విధానం లేకుండా ఏదైతే దేశాన్ని ఏ విధంగా పీక్కు తింటున్నాయో మనం వాస్తవంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 78 స్వతంత్ర భారతదేశంలో ఇంకా కూడా రిజర్వేషన్ సిస్టమ్ గురించి జనాలు కొట్టుకుంటున్నారంటే వాస్తవంగా ఎంతవరకు ఫెయిల్ అయిందో కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్లు కానీ లేదా రాజ్యాంగ ఫలాలు కానీ కింది స్థాయి వాళ్లకు అందట్లేదంటే వాస్తవంగా ఎందుకంటే ఫస్ట్ మెజారిటీగా కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని పాలించింది, దాని తర్వాత కొంతకాలం జనతా ప్రభుత్వం పాలించింది, దాని తర్వాత ఏదైతే కొంత బీజేపీ మళ్ళీ రావడం జరిగింది, దాని తర్వాత మళ్ళీ ఏదైతే మన సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత మళ్ళీ కూడా ఏదైతే బీజేపీ రావడం జరిగింది. మెజారిటీగా ఈ ఇరు పార్టీలు ఏదైతే దేశాన్ని పాలించిన క్రమంలో ఇప్పటి వరకు కూడా దేశంలో పేదరికం ఉన్నదన్న, దేశంలో ఏదైతే డిమాండేషన్ వల్ల ఏ విధంగా ఇబ్బంది అవుతుంది, ఈ రోజు జిఎస్టీ వల్ల కూడా సంవత్సరాల దోపిడీ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం తగ్గించినామని చెప్తారంటే దోపిడీ చేసినట్టే కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇంత దోపిడీ 7,000 8,000 మిగిలినాయి అని కొంతమంది మాట్లాడితే మరి ఇన్ని సంవత్సరాలు 7-8 మరి దోచుకున్నట్టే కదా. ఇప్పుడు మా దోచుకొని మాకు ఇచ్చినట్టే కాదు, మేము ఏదైతే జిఎస్టీ మేమెంత కడుతున్నాము మాకెంత వస్తున్నది, రాష్ట్రం కేంద్రాన్ని దాస్తుంది తప్ప కేంద్రాలు రాష్ట్రాన్ని దాస్తలేదు. ఎందుకంటే ఓపెన్ గా చెప్పుకోవాలనుకుంటే వాళ్ళకి ఎలక్షన్ ఉన్న కాడ ఒకలాగా, ఎలక్షన్ లేని దగ్గర ఒకలాగా, అదే విధంగా వాళ్ళ గవర్నమెంట్ ఉన్న దగ్గర ఒకలాగా, గవర్నమెంట్ లేని దగ్గర ఒక విధంగా, ఏ విధంగా ఒక జాతీయ విధాన్ని తుంగలోకి దెక్కి వాళ్ళు పరిపాలన చేస్తున్నది మొత్తం చూస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ మనం బేరేజ్ వేసుకుంటే తెలంగాణకు శ్రీరామ రక్ష వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కేసీఆర్ గారే రాదనుకున్న రాష్ట్రాన్ని తీసుకుపోయి కలిపిన తర్వాత ఏదైతే కంప్లీట్ గా ఎంత ఘోరమైన 60 ఏళ్ళు గోసపడ్డ తెలంగాణ ఎంతమంది కొట్లాడినా ఏం చేసినా కూడా రాని తెలంగాణ తీసుకొచ్చి కళ్ళ ముందు పెట్టే కేసీఆర్ గారు అదే విధంగా 9.5 ఏళ్లలో అద్భుతమైన పరిపాలన చేసి హైదరాబాద్ తో పాటు నగరాలను, రాష్ట్రంలోని అన్ని నగరాలను ఏ విధంగా అభివృద్ధి చేసినది కూడా కళ్ళ ముందు కనబడుతుందండి. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రాష్ట్రాన్ని ఎంత ముందుంటుందో తెలుసు. అదే విధంగా హైదరాబాద్ లో మేము ఏదైతే ఏ విధంగా అభివృద్ధి చేసినామో అభివృద్ధి వైపు ఏదైతే హైదరాబాద్ ప్రజలు ఉన్నారు ఇప్పుడు కూడా రేపు కూడా ఈ ఎన్నికల్లో మా వైపే ఉంటుందండి. మిట్ట నర్సయ్య గారు కాంగ్రెస్ లీడర్ ఉన్నారు. చెప్పండి మేడం. నర్సయ్య గారు, బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కోర్టులో ఉన్న నేపథ్యంలో మంత్రి పొన్నం స్పందన ప్రజల ఆశీర్వాదంతో 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం, ఈ ప్రకటన ఎన్నికల వ్యూహంలో ఎంత ప్రభావాన్ని చూపగలదు అని అంటున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు 42% రిజర్వేషన్ ఆ విషయం అనేది కోర్టులో ఉంది, కానీ
ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ ఈ ఉప ఎన్నిక కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బీసీలకు వచ్చే అవకాశం ఉంది. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. ఎందుకంటే మేము స్వీప్ చేస్తాము. ఎందుకంటే చాలా అంటే మోర్ దాన్ 50% ఓట్లు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరైనా సరే, హైకమాండ్ నిర్ణయం ఏదైనా సరే, ఎవరిని దించినా సరే వారికి ఖచ్చితంగా మోర్ దాన్ 50% ఓట్లు జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించబోతుందనేది వాస్తవం. కానీ కొన్ని పార్టీలు తప్పుడు సర్వేల రిపోర్ట్లను బయటికి తీసుకొచ్చి మాకు 42.8% వస్తున్నాయని తప్పుడు వర్షన్లు మీడియాలో చొప్పిస్తా ఉన్నారో వారందరికీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెడతారు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏందో ప్రజలకందరికీ తెలుసు. జూబ్లీహిల్స్ వాస్తవం తెలుసు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత చరిష్మా మీద చనిపోయిన క్యాండిడేట్ గెలిచిన మాట వాస్తవం. పార్టీ చరిష్మా మీద గెలవలేదు ఆయన. కాబట్టి ఆ క్యాండిడేట్ లేడు. ఈ రోజు అనుకోకుండా ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి కంటోన్మెంట్ లో ఏదైతే ఫలితం మేము సాధించినామో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో కూడా అదే ఫలితం సాధించబోతా ఉన్నాం. 42% రిజర్వేషన్ బీసీలకి ఎలాగైతే ఇస్తామని చెప్తా ఉన్నామో ఏది ఏమైనా ఎవ్వరు ఒప్పుకోకపోయినా కోర్టు తీర్పులు ఎలాగున్నా లాస్ట్ కు పార్టీ పరంగానైనా 42% ఇచ్చి ఎన్నికలకు పోదామన్న ఆలోచనలో మేము ఉన్నాం. కాబట్టి బీసీలు మాతోటే ఉన్నారు, అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మాతోటే ఉన్నారు. కాబట్టి దీంట్లో అనుమానం పడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో మేమే గెలవబోతా ఉన్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుందంటే సానుభూతి మీద మేమైనా గెలుస్తామేమో అన్న ఒక ఆలోచన వాళ్ళకు ఉండవచ్చు. కానీ సానుభూతి పనిచేసే అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉన్నాయి, ప్రజలలో పలసగైపోయింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నైతికత కోల్పోయింది ఓటు అడగడానికి. కాబట్టి ఒకవేళ దివంగత ఎమ్మెల్యే గారి సతీమణికి ఏమైనా టికెట్ ఇచ్చి సానుభూతిని ఏమన్నా ఇది చేసుకుందాం అన్న ఆలోచనలో ఉంటే కూడా తప్పటడిగేసినట్టే. కాబట్టి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ బంపర్ మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నారు. అభివృద్ధి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి కూడా ఊపందుకున్నది. ప్రతి రోజు కూడా కాన్స్టిట్యున్సీలో మంత్రులు మిగతా అధికారులు కూడా తిరుగుతా ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇల్లు చదువుకోవడానికి కూడా టైం లేదు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఫామ్ హౌస్ కు పరిమితమైనది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేటే గెలవబోతా ఉన్నారు. దట్టు మోర్ దాన్ 50% ఓట్లు కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ క్యాండిడేట్ కే వస్తా ఉన్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ నిర్ణయం హైకమాండ్ చేతిలో ఉంది. ఎవరు కూడా చెప్పడానికి అలవి కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరన్నా కానీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి మాసెస్ మొత్తం కూడా మాసెస్ క్లాసెస్ ఎవ్రీవన్ కూడా అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా మేము కూడా ఉన్నామని ముందుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ అయినా వాళ్ళిద్దరూ కొట్లాడుకోవాల్సింది ఎన్నికలలో రెండో స్థానంలో ఎవరు ఉండాలి, మూడో స్థానంలో ఎవరు ఉండాలని వాళ్ళు ఎన్నికలలో కొట్లాడాల్సిందే కదా. ఫస్ట్ స్థానం మాత్రం 100% కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీ తోటి గెలవబోతా ఉంది. ఇదొక అంటే దీన్ని ఏమంటామంటే మా అభివృద్ధికి ఒక సూచిక కాబోతా ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ మేము అన్ని రకాల సర్వేలు చేసుకున్నాము, అందరి దగ్గరికి వెళ్ళినాం. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారనేది స్పష్టం. ఏ వర్గానికి పోయినా, ఏ మతానికి పోయినా, ఏ గల్లీకి పోయినా ఎవరైనా కాంగ్రెస్ ఎవరు క్యాండిడేట్ పెట్టినా మేము ఓట్లేసి గెలిపిస్తామని హామీ ఇస్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే ఉత్సుకత చూపిస్తా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండెవరు, మూడో స్థానం ఎవరు, రెండో స్థానం ఎవరికి, మూడో స్థానం ఎవరికి అనే దాని మీద మాత్రమే కొట్లాడాలి. ఆ రెండో స్థానం మూడో స్థానం గురించి ప్రజలు వాళ్ళు నిర్ణయిస్తారు. ఎవరికి రెండో స్థానం ఇవ్వాలనేది వాళ్ళిద్దరి మధ్యన. మొదటి స్థానం మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ఖాయం. ఖచ్చితంగా బంపర్ మెజార్టీ తోటి మేము గెలవడం ఖాయం. కాంగ్రెస్ ఏ క్యాండిడేట్ ఇచ్చినా గెలిపించుకొస్తామని ఆల్రెడీ ప్రజలు చెప్తా ఉన్నారు అనేది కూడా వాస్తవం. రామ్మూర్తి గారు, ఎస్, ఇప్పుడు ఏంటంటే మిట్ట నరసన్న గౌడ్ ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ప్లేస్ లో బీబ్ ఉంటాము, రెండో ప్లేస్, మూడో ప్లేస్ అంటున్నారు. వాస్తవంగా వాళ్ళ స్థానం దేశంలో ఏందో ఒకసారి గుర్తు చేస్తా. ఎందుకంటే 28 రాష్ట్రాలు, అదేవిధంగా 28 రాష్ట్రాలు, అదేవిధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో వాస్తవంగా వాళ్ళు మిగిలి ఉన్నది 3 రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, అదే విధంగా తెలంగాణ. ఈ 3 మూసుకోపోకుండా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అనేది దేశంలో లేకుండా పోతున్నది పార్టీ. ఆ విషయంలో ఎందుకంటే మీరు జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా ప్రతిపక్షం అన్నది దేశానికి ముఖ్యం అనేది మీరు పదే మొట్టుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఏంటంటే అక్కడ జరిగిన విషయాలు ఏంటంటే వాస్తవంగా దేశంలో లేకుండా పోతున్నారు. కాబట్టి కొంచెం మీరు జాగ్రత్త పడాలి. మా గురించి అవసరం లేదు. ఎందుకంటే మీకు మా ఎంపీ ఎన్నికల్లో 0 వచ్చినాయని మరి మీరు పదే చెప్తున్నారు. వాస్తవం చెప్పాలంటే మీకు కూడా, ఎందుకంటే కాంగ్రెస్ 13 రాష్ట్రాల్లో వచ్చినాయి. అదే విధంగా మీరు పరిపాలన ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో కూడా వాస్తవంగా 0 వచ్చింది. అక్కడ పరిపాలన ఉండి కూడా అదే విధంగా మీకు పరిపాలన లేవు, అయినా కూడా మాకు 0 వచ్చినా మేము బాధపడాము. ఎందుకంటే మేము ఎప్పుడైనా తెలంగాణ ప్రజల గుండెల్లో హీరోలను తప్ప
ఏదో జీరోలం కాదు. అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా మీకు సున్నాలు వచ్చినాయి. ఏమంటున్నా అంటే పార్టీ కాపాడుకునే సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి, అవి మొత్తం విస్మరించి, ఎందుకంటే రాహుల్ గాంధీ వెళ్తున్న ప్రయాణంలో ఎందుకంటే జనాలు కంపారిజన్ చేసుకుంటారు, మోడీ బెటరా అదే విధంగా రాహుల్ బెటరా అంటే ఇంకా రాహుల్ గాంధీ ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నారు అంతే తప్ప కానీ మీ పార్టీ విధానం కానీ మీ పార్టీ పరిస్థితులు కానీ అంత బాగలేవు. ఎందుకంటే అటు దేశంలో లేకుండా పోతున్నారు, ఇటు రాష్ట్రంలో కూడా లేకుండా పోతారు. స్థానిక ఎన్నికలు పెట్టినా రేపు ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా వాస్తవంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ చూసుకోండి. ఎందుకంటే వాపును చూసి ఎప్పుడూ బల్బ్ అనుకోవద్దు. అదే విధంగా క్లియర్ గా చెప్తున్నా అంటే 20 నెలలుగా మీరు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజా పరిపాలన అనేది ఎక్కర్లేదు. ఫామ్ హౌస్ అని ప్రతిసారి అంటున్నా, ఏదైతే విట్ట నరసన్న గౌడ్కు మరీ చెప్తున్నా, మీ అఫీషియల్ హ్యాండిల్లోనే క్లియర్ గా పెట్టుకున్నారు మీ ఫామ్ హౌస్ పాలన కావాలి, అదే విధంగా అయితే ప్రజా పాలన కావాలంటే ప్రజలు చెప్పుతో కొట్టి క్లియర్ గా చెప్పారు, ఎందుకంటే కేసీఆర్ గారి పాలనే కావాలని. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఉండడం కాదండి, ఏ విధంగా పరిపాలించడం కావాలి. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఎవరిని కలుస్తున్నాడు ఎవరు కలుస్తున్నాడో జగమెరిగిన సత్యం. వాస్తవంగా ఏంటంటే ఆయనే ఒక నియంతలాగా వ్యవహరిస్తూ నిన్న కూడా మేడారం పోయి దొరల పాలన అంతమైందంటే నువ్వు దొరవ కాదా, బీసీవా నేను అడుగుతున్నా, నువ్వు కూడా దొరవే కదా. దొరల పాలన ఇంకా అర్థం కాలేదు. కేసీఆర్ గారు వాస్తవంగా అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాలను సమానంగా చూసిన నాయకుడు తప్ప ఇప్పుడు రాజకీయాల్లో ఎట్లుంటుంది అంటే అండి, దొరలా లేకపోతే ఇంకా బీసీలా లేకపోతే ఇంకా ఎస్సీలా ఎస్టీలా కాదండి, అన్ని వర్గాలను అన్ని మతాలను అన్ని కులాలను సమానంగా చూసుకున్న నాయకుడు ఏదైతే ఉండాలని కోరుకుంటారు అంతే తప్ప కానీ నా కులం నాయకుడే ఉండాలి నా మతం నాయకుడే ఉండాలనుకుంటే మాత్రం ఆ వర్గాలకు న్యాయం జరగదు. ఎందుకంటే ఒక్కసారి సీట్ మీద కూర్చున్న తర్వాత నాయకులందరూ వాస్తవంగా మారిపోతారు. కానీ గౌరవ కేసీఆర్ లాగా అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూసే నాయకుడు దేశంలో ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. మాట్లాడండి నర్సయ్య గారు. మేడం, ఇప్పుడు రామూర్తి గారు లాంటి వాళ్ళు ఆ బీఆర్ఎస్ అక్కడక్కడ మిగిలిపోయారు. వాళ్ళు అట్లనే మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేప్పటికీ ఈ పార్టీకి ఉన్నది, అది బీఆర్ఎస్ ఉన్నదని అందరూ అనుకుంటున్నారు. కానీ అందరూ రామూర్తి గారి లెక్క పనిచేయాలంటే కుదరదు కదా. అక్కడ వాళ్ళు చేయవలసిన తప్పుడు పనులని చేసిరు. ఈ రోజు కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది, కేటీఆర్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. ఎవరో చెప్పడం, నేను చెప్పడం కాదండి, మూడో పార్టీ చెప్పడం కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడకూతురే స్పష్టంగా చెప్తా ఉంది ఎంతెంత దోసుకున్నారు, ప్రజల నెత్తి మీద ఎంతెంత టోపీ పెట్టిరు, ఎక్కడెక్కడ ఉన్నాయని వాళ్ళ ఇంటి ఆడబిడ్డే చెప్తుంది కదా. నేను చెప్పడం కాదు, నేను థర్డ్ పార్టీ, నేను వేరే అగెనెస్ట్ పార్టీలో ఉన్నా, నేను ఆరోపణ చేసినంటే అది వేరే విషయం. కవిత గారు అయితే కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ప్రజలు వీళ్ళకు ఓటేస్తారని వీళ్ళు అనుకోవడం అంటే దాన్ని ఏమనాలి. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే కేసీఆర్, ఇప్పుడు నేను ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితి వివరిస్తాను మీకు. వర్షాకాలంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా భారీ వరదలు వచ్చినాయి హైదరాబాద్ లో, పడవలు వేసుకొని తిరిగినటువంటి పరిస్థితి ఉన్న కాలంలో కూడా పెద్దసారు కేసీఆర్ గారు బయటికి వచ్చి ఒక్కరిని పరామర్శించిన పాపన పోలేదు. వారికి ఏ రకంగా ఇస్తారండి ఓట్లు? ఇక్కడ ఏమైనా పొలం పట్టించేది ఉందా, ఇంకేదైనా చేసేది ఉందా? ఎప్పుడు కూడా వారు రాలేదు. ఎప్పుడు కూడా ఫామ్ హౌస్ కే పరిమితమైనరు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకున్నారు. ఈ విషయం స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైన తర్వాత కేసీఆర్ కేటీఆర్ కూడా ఒక్క ఓటు కూడా వేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. నర్సయ్య గారు, రామ్మూర్తి గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. క్షేత్రస్థాయిలో 3 మంత్రులు అధికారులతో కలిసి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పనుల పర్యవేక్షణ, సాధారణ పరిపాలన ప్రయత్నమా లేక ప్రత్యక్ష ఎన్నికల ప్రచారానికి భాగమా అని తెలియాలంటే వేచి చూడాల్సింది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.